పార్షల్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద గవర్నెన్స్ అని కదా అర్థము. మరి అలాంటప్పుడు వాళ్ళ యొక్క పాలన ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధుల పట్ల, ఈ రాష్ట్రంలో చేయాల్సిన అంశాల పట్ల మీ యొక్క చిత్తశుద్ధిని మీరు చాటుకొని ఈ రాష్ట్రంలో మేము బ్రహ్మాండంగా రేపు అందిస్తామని చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు. దేశంలోనే మీ యొక్క పరిస్థితి దిగజారినటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళిపోయినారు. సో మన 400 పార్ దగ్గర నుంచి ఏ స్థితికి వచ్చినారో చూసాము. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు వెనక్కేస్తే మీ ప్రభుత్వం ఉంటుందో ఊడదో అనే పరిస్థితిలో మీరు ఉన్నారు. సో అలాంటప్పుడు మీరు ఇలాంటి స్టేట్మెంట్లు చేయడం అన్నది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేశారని ఈ దేశానికి అంటే ఒక సంపన్నులను కాపాడడం కోసం ఈ పాలన కొనసాగిస్తున్నప్పుడు ఈ రాష్ట్రము పోరాడితే వచ్చినటువంటి రాష్ట్రం, ఇది పోరాట పటిమతో ఉన్నటువంటి రాష్ట్రము. అంత ఈజీగా మీ యొక్క బానిసత్వాన్ని ఈ రాష్ట్రంలో ఇస్తాము అని అంటే ప్రజలు అంగీకరించాలన్నది వాళ్ళు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో చెయ్యాలంటే నిజంగానే మరి మొన్న ఎందుకో బీసీ నాయకుడిని ప్రెసిడెంట్ చేయలేకపోయినారు, బీసీని ఎందుకు ఇవ్వలేదు, వాడుకోవడానికి ప్రధానమంత్రి బీసీ అని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎందుకు బీసీ ఇవ్వలేకపోయినారు మీరు? కాబట్టి ఈ విషయాల్లో వాళ్ళకంటే అందుకనే భారతీయ జనతా పార్టీ వాళ్ళే బీఆర్ఎస్ కి అధికారాన్ని కలిపి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, ఎందుకంటే కాంగ్రెస్ ని ఢీకొట్టాలంటే మా వల్ల కాదు, బీఆర్ఎస్ తో కలిసి పనిచేసినట్లయితే 10 సంవత్సరాలు కలిసి పనిచేసాము, ఇక కూడా కలిసి వాళ్ళతో పనిచేస్తామన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరంటే వాళ్ళు మర్చిపోతున్నారు, ఈడున్నది రేవంత్ రెడ్డి. అంత ఈజీగా పవర్ ని వదిలి మీకు ఇచ్చే పరిస్థితి కానీ ఇంకొకరు కట్టబెట్టే సిచ్యువేషన్ ఉండదు. 100% కింద పడినా మీద పడినా ఈ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతూ అధికారాన్ని ప్రజలకు ఇవ్వడం కోసం చేసేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా. దేశంలో మీరు 11 సంవత్సరాల పాలనలో ఉండి ఒక్కనాడన్న సన్న బియ్యం ఏమైనా ఆలోచన మీకు వచ్చిందా? మినిమం కనీసం ఒక ఆలోచన కూడా మీకు రాలేదు. ఇవాళ వాళ్ళకి అలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ రేపు 14వ తారీఖు నాడు రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డ్స్, ఫ్యామిలీలో ఆల్రెడీ ఉండి కొత్త వాళ్ళు జాయిన్ అయినటువంటి వాళ్ళకి రేషన్ కార్డ్స్. సో ఇలాంటి అంశాన్ని రేపు మేము చేయబోతున్నాం. రేపు కానీ ఎమోషన్ పవర్ఫుల్ కదా. ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకుంటున్నా నీళ్లు కానివ్వండి, లేకపోతే మీరు పక్క రాష్ట్రానికి ఏదో ఇచ్చేస్తున్నారని అనే ఎమోషన్ ఎట్లా ఫేస్ చేస్తారు? అది కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు ఎందుకంటే ఈ రాష్ట్రానికి నీళ్ల విషయంలో అసలు ఈ రాష్ట్రంలో ఉద్యమం మొదలైందే నీళ్ల కోసం, ఆ నీళ్ల నుంచే కదా మొదలైంది. ఆ తర్వాత మీకు అవకాశం వస్తే మీరు ఏం చేశారు? కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి వాటిని 299 టీఎంసీకి సైన్ చేసి వచ్చి ఇవాళ మీరు పగలగొట్టారు ఎవరైనా. ఇవాళ హెడ్ రెగ్యులేటరీ, ఇవాళ పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటరీ కిషోర్ గారు కిషోర్ గారు క్విక్ వాటర్ విషయంలో చెప్తున్నారు కాదు కదా, ఆయన ఏదో మీకేదో పాయింట్ ఏదో అడుగుతారేమో. కాంగ్రెస్ వారు నీళ్ళ విషయంలో మనకు అన్యాయం చేశారని అసలు ఉద్యమం వచ్చింది. 2013 కాంగ్రెస్ అగ్రిమెంట్ అన్నది ఇచ్చింది కూడా కాంగ్రెస్, 299 ఒప్పుకున్నదే కాంగ్రెస్. బట్ ఎనీవే అది వదిలే అంటే టెక్నికాలిటీస్ వదిలేస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇవాళ అది ముందుకు వచ్చింది కదా. అది నా పాయింట్ ఏంటంటే 10 ఏళ్ల తర్వాత అది ఉండకూడదు. నీళ్ల నిధుల్లో కనీసం నీళ్ల పాటు అయిపోవాలి. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు మొత్తం మీద ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసి నీళ్ల పార్ట్ అయినా ఏమన్నా కంప్లీట్ చేశామంటే అది లేదు. ఈ రోజు